తీన్మార్ ఎవరైతే బీసీకి సంబంధించి ముఖ్యమంత్రి కాబోతాడు తెలంగాణకి అని మాట్లాడుతున్నారు. బట్ కానీ అటువైపు నుంచి కూడా ఆయన్ని దానికి సంబంధించి షోకాజ్ నోటీసులు అడగటం కానీ, అంటే ఒక బీసీ బిడ్డగా ఈయన బీసీలే ముందుకెళ్లాలని చెప్పి ఈయన మాట్లాడటం రెడ్డి వర్సెస్ మిగతా కులాలు లాగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే బీసీలలో నాయకత్వ లోపం ఉందని అతను తెలుసుకున్నాడు. ఆర్ కృష్ణయ్య గారు కొన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతారు. బీసీ నాయకత్వం తను భర్తీ చేయాలనుకుంటాడు. భర్తీ చేయొచ్చు, బాగానే ఉంది. కానీ రెడ్డిలను విచక్షణ రహితంగా తిట్టడం, విచక్షణ రహితంగా తిట్టడం కానీ లేకపోతే మిగతా అది పద్ధతి కాదు అంటున్నాను. నేనేమంటున్నా అంటే ఇందాక వైసీపీ వాళ్ళని కూడా నేను అంటా, నీ కులాన్ని నువ్వు గౌరవ, నేనేమంటున్నా అంటే నీ వాళ్ళను నువ్వు జాగృతం చేసుకో, పక్కన తిట్టు మాకు. నేనేమంటున్నా అంటే అంటే కొంతవరకు లిమిట్ ఉంటది. అంటే నువ్వు ఎక్స్పోజ్ కావాలనుకున్నావు, చాయ్కి డబ్బులు అడిగినోని నువ్వు. ఇదే ఉస్మానియా ఓల్డ్ పీజీ హాస్టల్ రూమ్ నెంబర్ 72 2009 PhD బ్యాచ్. నువ్వు అక్కడిక్కడ నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేను మల్లన్న గారి పైన, టైం వచ్చినప్పుడు మాట్లాడతా. అతన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో అరెస్ట్ చేస్తే సపోర్ట్ చేసింది నేను మాట్లాడుతున్నాను. రావాలి, ఎదగాలి, బిడ్డలు ఎదగాలి, నేను కాదంటలేను. కానీ అతను ఏ పార్టీతో తనకే తెలియదు. మల్లన్న గారు ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ కదా ఆయన, ఏమో పాపం కాంగ్రెస్ లో ఉతుకుతాడు అసలు దొరకబట్టి. నేను చెప్పిన కదా, కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చని అవసరం లేదు, వాళ్ళ దాంట్లో వాళ్ళే కూల్చుకుంటారు. బ్రహ్మాండంగా బాజాప్తా చెప్తున్నా నేను, మీ సంపద నాయకుని. ఏదైనా తెలంగాణలో సీఎం మార్పు లాంటివి అని చెప్పి చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి, ఏమైనా అవకాశం ఉందన్న? ఇగో అంటే రేవంత్ అన్న ఢిల్లీకి పోతాడు, ఎందుకు పోతాడో తెలుస్తలేదు. ఒక విద్యార్థి నాయకుడికి అవునన్న రేవంత్ అన్న, అరే ఎందుకు అన్న అంటే నాకు గౌరవం, వాళ్ళ ఫామ్ హౌస్ లో నేను చాలా రోజులు చూస్తున్నా. కానీ ఎందుకు నేను మళ్ళీ చెప్తున్నా అంటే న్యాయం జరగట్లేదు. నువ్వు నా దగ్గరికి వచ్చిన ఇంటర్వ్యూకి ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేసి నేను ఏమంటున్నా అంటే దగ్గరకు తీసుకోవాలి కదా, నీ ఎంబడి పనిచేసిన వాళ్ళకి దగ్గర తీసుకోవాలి కదా. కొడంగల్ నియోజకవర్గంలో నీ ఎంబడి పనిచేసే వాళ్ళకు నువ్వు ఏడ తీసుకున్నావు? తిరుపతి అన్న, కృష్ణారెడ్డి అన్న, ఇగో వాళ్ళ చేతిలో ఇప్పుడు అధికారం వచ్చింది, ఆడిన అన్ని రోజులు ఆటలు గంతే, ఇంకా ఏముండదు. మిగతా నేను ఎక్కువేం మాట్లాడదు. చివరిగా అన్న పోసాని కృష్ణమురళి నిజంగా వేస్ట్ గాడు, వాడి గురించి ఏం మాట్లాడతావు? వైసీపీ పార్టీ అంటే సన్నాసుల పార్టీ. మిస్టర్ మై డియర్ రెస్పెక్టెడ్ జగన్మోహన్ రెడ్డి అన్న, మీరంటే నాకు ప్రేమ, కొంచెం మారండి అన్న, మారుస్తారు అనుకుంటున్నా. మీ నానేమో ధోతి కట్టి నన్ను మోసం చేసిండు, నేను అప్పుడేమో డిగ్రీ చదువుతుంటిని. 2 రాష్ట్రాలకు, తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు రాకుండా చేసింది మీ నాన్న. కరువులు బట్టి, బీళ్లు బట్టి, ఉద్యోగాలు ఇబ్బడి ముబ్బడి ఇంజనీరింగ్ కాలేజీలో తెచ్చింది. ఓర్ని అమ్మ, కాలేజీలు అనే లిస్టు చూసుకోండి, దాంట్లో ఎవరు ఉంటాయో. బాధ అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంటే మీ లెక్క నేను యాక్షన్ అది చేయలేను. అరే అన్న నీకు చెప్దామని జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినా, మొన్న ఏం యాక్టింగ్ చేసినావు అన్న, చిన్న పిల్ల అరే నా మాట చిన్న పిల్ల నుంచి అన్నో అరే ఏందన్నా మీకు ఎక్కడ లేని అవార్డులు వస్తాయన్న. మాకు రాజకీయాల్లో మేము చేసేటం అనుకుంటాం, జగన్మోహన్ రెడ్డి అన్న మీరు అది ఇచ్చే హగ్గు చేసుకునేది వెనుక బ్యాక్గ్రౌండ్ ఒక స్కోర్ నడిపిస్తుంది చూడన్నా, బ్రహ్మాండం అన్న. మేము మీకు ఒక అవార్డు ఇస్తామన్నా, కొత్తది. ఆస్కర్ భాస్కర్ కాకుండా ఇంకొకటి మీ గురించి ఒకటి కనుక్కోవాలి. ప్రేమతో నీ తమ్ముడు నన్ను, మళ్ళా నా పైన కోపం వద్దు, నేను మీ తమ్ముడిని సంపత్ నాయకుని. అర్థమైందా అన్న? మంచి పద్ధతి కాదు, పద్ధతి మార్చుకోండి. ప్రతిపక్షం ఎవడో అడుక్కుంటే ఇచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేది. తిరగండి ప్రజా సమస్యల పైన మంచిగా అడగండి, ప్రభుత్వానికి అడగండి. మీకు ఇంకా మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసు, మీ ఇంట్లో ఏ రకమైన దాడులు జరిగినాయో తెలుసు. అరే ఎంత జుగుప్సాకరం అంటే, మీరు సీఎంగా ఉండి కూడా మీ బాబాయ్ హత్యను మీరు బయటికి తీసుకోలేకపోయినారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి నేను మిగతా మాట్లాడలేనా? నేను మాట్లాడితే మళ్ళీ ఎందుకు తమ్ముడు కావని మళ్ళా ఆ పేటిఎం గాళ్ళు ఉంటారు, వాళ్ళు అనుకుంటారు. ఆ పేటిఎం గాళ్ళేమో అనుకుంటుంటారు తమ్ముళ్ళు అరే కింద ఏదో కామెంట్లు పెట్టి పిచ్చి పిచ్చి పెట్టడం, అది కాదురా మొగతనం అంటే. తోలు తీస్తాం, ఎక్కువ బాజాప్తగా చెప్తున్నా, పిచ్చి పిచ్చి వద్దు, మంచిగా గౌరవ ప్రధానంగా మర్యాదగా ఉండాలి. ఏదన్నా ఉందాతనం ఉండాలి, రాజకీయం అంటే ఉందాతనం ఉండాలి. మొన్న విశ్వక్సేనికి సంబంధించి సినిమాను కూడా ఇలాగా వైసీపీ సోషల్ మీడియా మేము ఫ్లాప్ చేస్తామని చెప్పి ఒక తెలంగాణ సినిమాల దమ్ము ఉంటే ఎక్కడైనా గెలుస్తాయి బ్రదర్. బొగడగాడు వాడేంది, వానికి ఉన్న పర్సంటేజ్ ఏంది,
ఏదో దారి తప్పిపోయి అందరికి సంక్షేమ పథకాలు అనుకుంటే పాప నేను చెప్పిన కదా దాంట్లో కూడా ఓట్లేసింది ఆ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే ఓట్లేసిండ్రు ఎక్కువ. అంతకు మించింది అయితే ఇంకేం లేదు. నీ దాంట్లో కంటెంట్ ఉంది అనుకో బ్రదర్, నిన్ను ఎవడు ఆపలేడు. పృథ్వీ ఏదో మాట్లాడి తప్పేముంది, పృథ్వీ మాట్లాడిన దాంట్లో తప్పేముంది? ఇప్పుడు దొంగ దొంగ అంటారు, లంగన్ లంగ అంటారు. నేను మంచిగా చేయకపోతే సంపద కానీ లఫుడ్ గాడు అంటారు, నేను మంచిగా చేయకపోతే. అదే చెప్పిండ్రు పృథ్వీ గారు. ఏం చెప్పిండ్రు? అరే నీ అమ్మ ఆయనకి సపోర్ట్ చేసేటోనికి కూడా దిమాక్ ఉండదు. వాళ్ళు అంటే ఏంటంటే మేము తలుచుకుంటే సినిమాను ఫ్లాప్ చేస్తాం. యాత్ర మరి 2 ఎందుకు ఫ్లాప్ అయిందో కూడా మళ్ళీ చెప్పాలి కదా. మంచి యాత్ర 2 సినిమా. ఇప్పుడు ఆ సినిమాను నువ్వే తీసుకొని నువ్వే హీరో, నువ్వే హీరోయిన్, నువ్వే డైరెక్టర్, మీ ఇంట్లో మొత్తం నువ్వే చూసుకోవాలి. ఏమైపోయింది నీకు? అప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారు కదా, గవర్నమెంట్ కూడా